మనం ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 14వ వచనం నేను చదువుతాను. 15వ వచనం మీరందరూ కలిసి చదవాలని కోరుతా ఉన్నాను. ప్రవచన మాట్లాడొద్దమ్మా. కీర్తన 50వ కీర్తన 14, 15 వచనాలు. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. పదిహేనవ వచనాన్ని మళ్ళీ ఒకసారి అందరం బిగ్గరగా చదువుకుందాము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ 2వ దినపు ఉపవాస ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, పాత కొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉపవాసం అత్యంత విలువైన ప్రాముఖ్యమైన అనుభవముగా ఉన్నది. వారి ఉపద్రవాలు, తీరని సమస్యలు, శోధనలు, నష్టాలు, కష్టాలు భక్తులకు ఎదురైనప్పుడు దేవుని కనికరము కొరకు ఆయనను సమీపించడానికి వారు ఉపవాసాన్ని సాధనముగా ఎంచుకున్నారు. ఉపవాసం కేవలం భౌతిక సంబంధమైన సమస్యలు పరిష్కరించడమే కాదు, మనల్ని దేవునికి మరింత సమీపస్తులుగా చేసి మన మాలిన్యం, అపవిత్రత, బలహీనతలన్నీ కడిగి గొప్ప ఆత్మశక్తిని మనకు అనుగ్రహిస్తున్నాయి. భక్తి చేయడానికి, శక్తితో యేసు కొరకు సాక్షిగా ఉండడానికి కారణమవుతా ఉన్నాయి. అందుకే మనము ఉపవాసాన్ని మనస్కరించాలి. ఉపవాసముతో ప్రభువును సేవించడానికి మనల్ని సిద్ధం చేసుకోవాలి. ఆదిమ సంఘం తన జీవితంలో ఇట్టి అనుభవాన్ని కలిగి ఉంది. వారు సమాజంగా కూడుకోవడమే కాదు, ప్రార్థనలతో ప్రభువును సేవించడమే కాదు, తరచుగా ఉపవాసముతో ఆయనను సేవిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం లేదా 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. సంఘం ఉపవాసముతో ప్రభువును సేవిస్తూ ఉంది. ఇంకా 3వ వచనం కూడా సహాయం చేయండి. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అన్నాడు.
ఆదిమ సంఘం ఎందుకు అంత స్థిరంగా శక్తి కలిగి దేవుని కార్యాలు చేయగలిగారు అంటే వారికి ఉపవాసం అనే ప్రార్థన అనుభవము ఉన్నది. ఉపవాసం ఒక వెన్నుముక లాంటిది, మనల్ని కూర్చోబెడుతుంది, నడిపిస్తుంది, సమర్థవంతంగా కార్యాలు చేపిస్తుంది. ఏ వ్యక్తికి ఉపవాసం లేదో, ఏ కుటుంబములో ఉపవాసం ఉండరో, ఏ సంఘం ఉపవాస అనుభవములోకి రాదో వారికి వెన్నుముక లేనట్టే. వెన్నుముక లేనట్టే. అంటే ఇది నాన్న దేవుని బిడ్డగా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇట్టి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? బహుశా ఉపవాసం ఉండుడి అనేది దేవుడు ఆజ్ఞగా ఇవ్వకపోయినా అది తప్పనిసరి అయిన అనుభవం అని మనం గ్రహిస్తూ ఉన్నామా? మన పితరులు చూపిన ఈ మార్గంలో మనం నడుస్తూ ఉన్నామా? ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు మనకెంత ఆశీర్వాదం. మొదటి దినాన దేవుడు మనతో ఉన్నాడు. ఉదయకాలం మనం 3 విషయాలు నేర్చుకున్నాం. నిన్నటి దినాన మనం సిద్ధపడాలి అని నేర్చుకున్నాం. సిద్ధపడని వారికి తలుపు వేయబడుతుంది, సిద్ధముగానున్న వారే లోపలికి వెళతారు. ఏ ఏ విషయాలలో సిద్ధపడాలి? మాటలు సిద్ధపరచుకోవాలి, మనసు సిద్ధపరచుకోవాలి, ప్రతి మంచి విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారము చేయడానికి సిద్ధమవ్వాలి. మంచిదే కానీ మనకిష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అక్కడ దేవుని చిత్తమా కాదా అని ఆయన చిత్త ప్రకారంగా మనం సిద్ధపడాలి అని నేర్చుకున్నాం. సాయంకాల ప్రార్థనలో, రాత్రి సెషన్లో దేవుడు మరొక 3 విషయాలు కూడా మన గమనానికి తెచ్చాడు. మనం దేవుణ్ణి సేవించాలి అంటే మన శత్రువులైన ఫిలిస్తీన్లు తారుమారు చేయబడాలంటే మనము పూర్ణ హృదయంతో ఆయన వైపు మళ్ళుకోవాలి. అర్ధ మనసుతో కాదు. ఓర్పాకి అర్ధ మనసు ఉంది కాబట్టి తిరిగి వెళ్ళిపోయింది, కానీ రూతుకు మనసు కుదిరింది కాబట్టి బేత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసింది. కాబట్టి అర్ధ హృదయముతో ప్రభువును సేవిస్తే సంపూర్ణ ఫలాన్ని మనం పొందం. పూర్ణ హృదయం. పున్నమి చంద్రుడు ఎంత పూర్ణముగా ఉంటాడో మన భక్తి జీవితంలో మన హృదయాన్ని పూర్ణమైన నిర్ణయాలతో నింపుకొని మనం ఆయనను సేవించాలి. అంతేకాదు, 2వ విషయంగా బయలు అస్తారోతు దేవతలను ఇశ్రాయేలీయులు తీసివేసినట్టుగా ప్రభువుకు ఆయాసకరమైన ప్రతి విషయాన్ని మనం తీసేసుకోవాలి మన జీవితాలలో. దావీదు ప్రార్థించాడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు అని అడిగాడు. ఆ ఆయాసకరమైన మార్గాలన్నిటిలో నుండి మన పాదాన్ని మనం వెనక్కి తీసుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు పట్టుదల కలిగి మనం ఆయనను సేవించగలుగుతాం. అంతేకాదు, 3వ విషయంగా ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరిపోసి ఆ దినమందు ఉపవాసముండి మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి అన్నాడు. మనం కూడా ఒప్పుదలలో ఉండాలి, ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. రక్షణ లేకపోతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. ఒకవేళ రక్షించబడి ఉంటే మన జీవితంలో ఉన్న దోషాలు, పాపాలు, అపవిత్రత అంతా ఒప్పుకోవాలి. నెహెమ్యా తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తండ్రి పాపాన్ని ఒప్పుకున్నాడు, తన కుటుంబీకుల పాపం, పితరుల పాపము ఒప్పుకున్నాడు. ఎజ్రా ఏడ్చుచు సాగిలాపడి మందిరము ఎదుట ఒప్పుకొనుచు ప్రార్థన చేసెను అన్నాడు. ఒప్పుకొని ప్రార్థన చేశాడు. మన పితరులు
ఒక్క జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచుండిరి అని నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. అడే ప్రియులరా, ఒప్పుదలలో ఉన్నామా? ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవడానికి నిమిషం అర నిమిషం సరిపోదు. నేను పాపిని ప్రభా నన్ను క్షమించు అంటే సరిపోదు. ఆ తీవ్రమైన పశ్చాత్తాపం, దుఃఖం మన అంతరంగం, మన హృదయము ద్రవించిపోయి కన్నీరు విడిచేటువంటి వారంగా ఉండాలి. నిజ పశ్చాత్తాపాన్ని మనం చూపించాలి. అప్పుడు మన ఎదుగుదల ఆరంభమవుతుంది. దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. అటు ప్రియులరా, మనం ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ 3 విషయాలు రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ 2వ దినాన మనం మరికొన్ని విషయాలు కూడా ప్రభు సన్నిధిలో చూద్దాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇది. అసలు నరుల కాలమే యుద్ధకాలం. ఆపదలు ఎప్పుడు మన వెన్నంటే ఉంటాయి. దేవుని పిల్లల జీవితంలో అయితే అపవాది ఎప్పుడు పొంచి ఏ అపాయంలో, ఏ ప్రమాదంలో, ఎలాంటి ఇరుకులో వారిని త్రోసేయాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం మన శ్రమ దినాన కృంగిపోతే ఏమీ చేతకాని వారం అవుతాం. ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో నేర్చుకోవాలి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అన్నాడు. ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనకు ఆపద సంభవించినప్పుడు లేదా ఆపత్కాలం ఎదురైనప్పుడు నమ్ముకొనదగిన సహాయకుడు ఒక్కరే ఒకరున్నారు. ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి, 46వ కీర్తన 1వ వచనం సహాయం చేయండి. కీర్తన 46 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. భూమి మార్పు చెందని, పర్వతాలు మార్పు చెందని, సముద్రాలు పొంగని నమ్ముకొనదగిన సహాయకుడను మనం ఆశ్రయిస్తే చాలు, మన పక్షంగా ఆయన కార్యాలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. మరి నీ ఆపత్కాలాలలో నువ్వేం చేస్తా ఉన్నావు? మొరపెట్టడానికి, నిజమైన సహాయకుడైన దేవుణ్ణి ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నావా? 27వ కీర్తనలో తన ఆపత్కాలంలో దావీదు ఏం చేస్తా ఉన్నాడు? దావీదు మీదికి దండు దిగింది, దావీదు యుద్ధము రేగింది దావీదు మీదికి. అయినా కూడా దావీదు ధైర్యము విడవలేదు, హృదయము భయపడదు అన్నాడు. ఎందుకంటే దావీదు నమ్ముకొనదగిన సహాయకుణ్ణి ఆశ్రయించాడు. ఆపత్కాలాలలో దేవునికే మొరపెట్టడం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన విరవలేదు. 5, 6 వచనాలు చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అన్నాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అన్నాడు.
దేవుడు దావీదుకు సహాయకుడై శత్రువుల ఎదుట ఆయన తలనెత్తాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి గానము చేసేదను అన్నాడు. మరి మన ఆపత్కాలలో ఎంత మంచి సహాయకుడు మనకు ఉంటుండగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆపత్కాలాన బంధువులను, స్నేహితులను, బలగాన్ని ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు. రాజులను, అధికారులను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు. ఆపత్కాలాన కృంగిపోతే మనకు సహాయం దొరకదు. భక్తిహీనులు ఆపత్కాలములలో కూలిపోవుదురు అన్నాడు. మరి దేవుని బిడ్డలమైన మనం ఆపద వచ్చినప్పుడు చేయవలసిన కార్యమేంటో యోచించి ఆయనకు మొరపెట్టుకుంటే ఎంత కృప విస్తరింపజేస్తాడు. దావీదును దాచినట్టుగా దాస్తాడు. దావీదు తల ఎత్తినట్టుగా మన తల ఎత్తుతాడు. దావీదును ఆయన ఉన్నత స్థలాల మీద ఉంచినట్టుగా ప్రభు మనల్ని ఉంచుతాడు. కాబట్టి కుటుంబముగా, సంఘముగా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఆపత్కాలాలలో దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయనకే మొరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ఆయన విడిపిస్తాడు. అలాగే ఆయనను మనము మహిమపరిచేటువంటి వారముగా ఉంటాం. మన పితరులైన ఇశ్రాయేలీయులు వారి వారి జీవిత కాలాలలో ఆపద వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయిస్తూ వచ్చారు, ఆయనకు మొరపెట్టుకుంటూ వచ్చారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము. రాజైన ఆసా యూదా వారిని పరిపాలిస్తున్న దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడైతే అతడికి ఎంతో నెమ్మది కలగజేశాడు. నిరభ్యంతరంగా తన దేశంలో తిరుగుతున్నాడు. ఇంకా ఎన్నో పట్టణాలు కట్టించాడు. ప్రాకారాలు, గోపురాలు ఇవన్నీ కూడా అమర్చాడు. డాళ్ళు, ఈటెలు ఇవన్నీ కూడా ఆయన సమకూర్చాడు. యూదాకు లేదంటే యూదావారులు 3 లక్షల మంది పరాక్రమశాలులతో కూడిన సైన్యం ఆయనకుంది. మరి దాదాపు 2,80,000 మంది బెన్యామీనీయులు కూడా ఆయన పక్షంగా ఉన్నారు. ఇంత విస్తారంగా ఆయన బలపడతా ఉంటుంటే శత్రువు ఏం చేశాడు? నెమ్మదిగా ఉన్నటువంటి ఆ ఆశ భయభ్రాంతులకు గురి అయ్యే పని శత్రువు చేశాడు. 9వ వచనం చదవండి. 14:9. కుషీయుడైన జరగు వారి మీద దండెత్తి 1000 సైన్యమును కూర్చుకొని ఇక ఆసా మీదికి యుద్ధానికి జరకు అనేటువంటి శత్రువు వచ్చాడు. ఆ శత్రువు వచ్చినప్పుడు ఆసా ఏం చేయాలో ఆసాకు మొదట అర్థం కాలేదు. వారేమో యుద్ధ పంక్తులు తీర్చి ఆసాను కవ్విస్తూ రెచ్చగొడుతూ ఆసాపై యుద్ధానికి వారు వచ్చారు. అప్పుడు ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాడు. 11వ వచనం చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరును లేరు మా దేవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామాన్ని బట్టే ఈ సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము, నరమాత్రులను నీపైన జయముందనీయకుము అని
ప్రార్థింపగా. ఆసా చేసిన పని ఏంటంటే దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టుకున్నాడు. 1000 సైన్యంతో జెరహు అనే శత్రువు దండెత్తి వచ్చాడు. ఆ సైన్యపు చేతిలో ఓడిపోకుండా యెహోవాకు ఆసా మొరపెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు మనకున్న ఎన్నో భయంకరమైన సమస్యల మధ్య మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థిస్తున్నామా? మొరపెట్టుకుంటున్నామా? దేవుడు ఏమన్నాడు? ఎవనికైనా శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన, నాతో చెప్పండి అందరూ, అతడు, గట్టిగా, అతడు ప్రార్థన చేయవలెను. నిన్న చూసాం గారడి సీమోను ఏమన్నాడు? మీరు చెప్పే వాటిలో ఏవి నా మీదికి రాకుండా మీరే నా కొరకు వేడుకొనుడి అన్నాడు. మరి ఈయన ఎందుకు వేడుకోడు? ఎన్నో ప్రమాదాలు ఆపదలు నీ మీదికి వస్తున్నాయి అయ్యా, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువును వేడుకో, నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అన్నాడు పేతురు. కానీ సీమోనుకు ప్రార్థన రాదు. మీరే వేడుకోండి అన్నాడు. మీరే వేడుకోండి అంటే తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోలేకపోయాడు సీమోను. ఈనాడు మనం అలాగే ఉన్నామా? మనం వ్యక్తిగతంగా మొరపెట్టాలి, సంఘంలో మొరపెట్టాలి. కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయడం మన అనుభవముగా ఉండాలి. నేను మనసులో ప్రార్థన చేసుకుంటానండి, నా దేవుడు ఇంటే చాలు అనుకుంటే కుదరదు. ఆశ మనసులో మాత్రం ప్రార్థన చేసుకుంటే ఇక్కడ రాయబడేది కాదు. ఆశ కంఠస్వరం ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేశాడు. 1000 సైన్యం ఎదురుగా ఉంది, ఈయనకున్న 5 లక్షల సైన్యం కూడా వెనుక ఉంది. ఆయన ఆశ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టుకున్నాడు. ఈనాడు నీకు ఈ అనుభవం ఉందా? ఏదో సంఘానికి రావడం, కూర్చొని వెళ్ళిపోవడమేనా? ధోని కూర్చో, అక్కడన్నా కూర్చో, ఇక్కడన్నా కూర్చో. 27వ కీర్తనల గ్రంథం 27:7 వచనం చదవండి. యెహోవా, ఏ ధ్వని అమ్మా? గట్టిగా చెప్పండి, ఏ ధ్వని అంట? కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు. దేవుడు కంఠం ఇచ్చాడుగా, ఎందుకు మనం మొరపెట్టుకోలేకపోతూ ఉన్నాం? కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము అన్నాడు. ప్రార్థించడానికి భయపడవలసిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. అవసరమైన దాని కొరకు తండ్రిని తల్లిని ఎంత గట్టిగా మనం అడుగుతామో, ఎలిగెత్తి అడుగుతామో, గొంతెత్తి అడుగుతామో, దేవుణ్ణి కూడా మనం అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. చాలామందికి సమాజంలో ప్రార్థించే అనుభవము లేదు, మొరపెట్టే అనుభవం లేదు. మొహమాటం, భయం, పిరికితనం, సిగ్గుతో ఎంతకాలం మనం ఆలయంలో ఉంటాం? మన కంఠస్వరం పరమునకు వినబడినట్లు మనం ఉపవాసం ఉంటున్నామా? మన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నామా? మనుషుల దగ్గర చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? నీవు ఎలిగెత్తి యెహోవాకు మొరపెట్టాలి అంటూ ఉన్నాడు. 142వ కీర్తన, గుహలో దావీదు చేసిన ప్రార్థన ఇది. మొదటి 2 వచనాలు చదవండి. 142వ కీర్తన మొదటి 2 వచనాలు. నేను ఎలిగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని
తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు చూడండి, మనం ఎంత గట్టిగా ప్రార్థన చేయాలో. ఎలిగెత్తి, కంఠధ్వని ఎత్తి అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం సమాజంలో ప్రార్థిస్తున్నామా? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు, ఆరాధన చెల్లించలేకపోతున్నాము. ఎలిగెత్తి గట్టిగా ప్రభువును ప్రార్థించలేకపోతున్నాము. ఆపత్కాలములో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే దావీదుకు దేవుడి కృప ఎంత విస్తారంగా ఉంది. ఎలుగెత్తి ప్రార్థించాడు, ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. అంతేకాదు, ఆయన మొరపెట్టుకున్నప్పుడు మరి ఆయన గొంతు ఎండిపోయినది అని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అయ్యా, నేను మొరపెట్టి నా గొంతు ఎండిపోయినది, మరి నాకు నీవు సహాయము చేయుము అని దావీదు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి మంచి అనుభవంలో ఉండాలి. మొరపెట్టుట చేత నా గొంతు దాహముతో నిండి ఉన్నది అన్నాడు. మనం త్వరగా మన పనులను బట్టి అలసిపోతాం, కానీ ప్రార్థన చేసి అలసిపోగలుగుతామా? కాబట్టి మన పితరులు ఎంత మంచి అనుభవాన్ని పొంది ఉన్నారు. మనం మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. మొర్రపెట్టుట అంటే మరి ఆ అనుభవము ఎంతో శ్రేష్టమైనది. నువ్వు ప్రార్థిస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? కన్నీరు విడుస్తున్నావా? ఈ ఉపవాస దినాలలో ఆశ మొరపెట్టినట్టుగా మనం మొరపెట్టాలి. ఆశ ప్రార్థించినట్టు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే శత్రువులను మొత్తాడు అని రాయబడింది. 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఆ కూషీయులను ఆసా ఎదుటను ఈ యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు, నిన్నేమో ఫిలిష్తీయులను తారుమారు చేశాడు, వారికి వారే హతమోగేటట్టుగా చేశాడు. ఈరోజేమో మనం చదువుకుంటున్నాం, ఆశ ఎదుట యూదా వారి ఎదుట నిలవలేక వారిని పారిపోయేటట్టుగా యెహోవా మొత్తాడు అన్నాడు. ఆలయంలో కంఠధ్వని ఎత్తి ప్రార్థించుట వలన శత్రువులు మొత్తబడేటువంటి వారిగా ఉంటారు. మొత్తబడేవారిగా ఉంటారు. దావీదు యొక్క అనుభవం అదే. 18వ కీర్తనలో గమనిస్తే, ఆలయములో నేను మొరపెట్టగా నువ్వు నా మనవి ఆలకించితివి అన్నాడు. 18వ కీర్తనల గ్రంథం 18వ కీర్తన 4, 5, 6 వచనాలు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొరులు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను ఆవరింపగను, అరికట్టగను, మరణపు ఉరులు నన్ను నా శ్రమలో, ఇంకా చెప్పాలంటే నా ఆపత్కాలములో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చేను అన్నాడు. కంఠధ్వని ఎత్తి మొరపెట్టుకోవడం ద్వారా ఎంత గొప్ప దీవెన కలుగుతూ ఉంది. దేవుడు మూలుగులు వింటాడు, నిట్టూర్పులు వింటారు, దుఃఖములు కూడా ఆయనకు తెలుసు. అయినా ఆశ తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, దావీదు తనకున్నటువంటి ఆపత్కాలాన్ని బట్టి మౌనముగా ఉండలేదు. అంతరంగం ఒత్తిడి చేస్తూ ఉంటుండగా ఆయనే ఆధారమని గ్రహించి ఎలుగెత్తి ప్రార్థన చేశారు.
కంఠస్వరం ఎత్తి ప్రభువును మహిమపరిచారు. ఈ అనుభవాన్ని పొందుతున్నామా మనం? మరణ పుటురులలో మరువక మర ఉన్నత దుర్గమై రాక్షణ. అందరూ పాడడం. ఉన్నత దుర్గమై తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరేను ధరణి భయకంపముచే, అదిరేను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కాబట్టి ప్రియులారా, ఆపత్కాలన్నిటిలలో కూడా బిగ్గరగా మొరపెట్టుకోవడం నేర్చుకోవాలి. సమాజంలో ఎప్పుడెప్పుడు ఆరాధన చేసే అవకాశం వస్తుందా? ఎప్పుడెప్పుడు నన్ను ప్రార్థించమంటారా? ఏ అవకాశం మనకు దొరికితే దాన్ని మనం ఉపయోగించుకుంటే ధన్యులం అవుతాం. ప్రార్థించే వాళ్ళు ఆశీర్వదింపబడతా ఉంటారు. ఆపత్కాలన్నిట్లలో దేవుడు వారిని విడుదల చేస్తాడు. మొర్ర పెట్టుకునే వారంగా, దేవుని బతిమాలుకునేటువంటి వారంగా ఉండాలి. లిఖితమైన ప్రతి ప్రార్థన కంఠస్వరం ఎత్తి దేవుణ్ణి గణపరిచినటువంటి ప్రార్థన. ఈనాడు నువ్వు ఆలయంలో ప్రార్థిస్తున్నావా? అవకాశం దొరికితే తప్పక కంఠస్వరం ఎత్తడానికి సిద్ధమవ్వు. నీ ఆపత్కాల పరిస్థితుల్లో శత్రువులను దేవుడు మొత్తుతాడు. మనకిప్పుడు ఫిలిస్తీయులు, అమాలేకీయులు శత్రువులుగా ఉండరు. పరిస్థితులే మనకు శత్రువులు, ఆర్థిక ఇబ్బందులే శత్రువులు, అనారోగ్యాలే శత్రువులు, ఇరుగు పొరుగు వారి శరీరతత్వాన్ని బట్టి కలిగే వేదనే మనకు శత్రుత్వం. అయితే ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో ఆయన విడిపిస్తాడు. మనం ఆయన మహిమపరుస్తాం, స్తుతించి ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉంటాం. ఇది మన అనుభవముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మొరపెట్టుకోవడంలో మొదటి అనుభవం ఏంటంటే కంఠధ్వని ఎత్తి ప్రార్థించడం. రెండవది, ఇప్పుడు దావీదు చెప్పినట్టుగా బహు వినయముతో నేను ఆయనకు ప్రార్థన చేయుచున్నాను, నా బాధను ఆయనకు తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. రెహబాము జీవితంలో కూడా ఆయన దేవునికి మొరపెట్టుకునే అనుభవంలో తగ్గించుకున్న స్థితిని చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు అని ఒప్పుకున్నారు. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. యెహోవా చూచెను గనక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనక నేను వారిని నాశనము చేయక షీషక్ ద్వారా నా ఉగ్రతను యెరూషలేం మీద గుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ. రెహబాము స్థిరపడిన తర్వాత షీషక్ అనే శత్రువు అతని మీదికి వచ్చాడు. అప్పుడు ఆ శత్రువుకు భయపడి
యెరూషలేములో ఉన్న వారందరినీ, పెద్దలందరినీ పోగు చేసి వాళ్ళతో మాట్లాడాడు. మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని శత్రువు చేతికి అప్పగించాను అని చెప్పి దేవుడు షెమయా ప్రవక్త ద్వారా రెహబాముకు తెలియజేశాడు. అప్పుడు వాళ్ళు తగ్గించుకున్నారు. నిజంగా దేవుడు న్యాయవంతుడే, నేను ఇన్నాళ్ళు దేవుని ఆలయానికి వెళ్ళలేదు, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వలేదు, దేవుని కొరకు నడవలేదు, దేవునికి సమర్పించుకోలేదు, అందుకే దేవుడు ఈ పరిస్థితులు నా జీవితంలో అనుమతించాడని రెహబాము అతని అధిపతులు గుర్తించి, అతని ప్రజలు గుర్తించి, అయ్యా నువ్వు న్యాయవంతుడవు ప్రభువా, మేము నిన్ను విసర్జించిన కారణానే ఈ పరిస్థితులు మాకు ఏర్పడ్డాయి. ఈ ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యాలు, శత్రువుల బాధలు, ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వు కాదు, నేనే ప్రభువా, మేమే ప్రభువా, నీవు న్యాయవంతుడవని ఒప్పుకొని తమ్మును తాము తగ్గించుకున్నారు. ఈనాడు మనం ఎవరి మీదనో నిందలో నేరాలు మోపుతూ ఉంటాం, కానీ మనమే మన పరిస్థితికి కారణమవుతున్నామని గుర్తిస్తున్నామా? ఎక్కడ దేవునిని గణపరచడంలో తప్పిపోతున్నామేమో? ప్రభు యొక్క రక్తదేహాల్లో క్రమముగా పాలు పొందుతున్నామా? సంఘ ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉన్నామా? స్త్రీల కూటంలో మన వంతు నమ్మకంగా ఆయన దగ్గర గడుపుతా ఉన్నామా? రాత్రికాల ప్రార్థనలో సంఘముతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నామా? సమాజంగా మానుట లేదా కూడుట మానవద్దు అన్న ఆయన సంకల్పము, ఆజ్ఞకు లోబడతా ఉన్నామా? వెనకడుగు వేసి దిగజారిపోతూ ఉన్నాం, దేవునికి దూరం అవుతా ఉన్నాం. పరిస్థితులు మారిపోతున్నాయి, దేవుని ఉగ్రత మన మీదకి వస్తూ ఉంది. రెహబాము ఈ సత్యాన్ని తెలుసుకొని తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు వారికి రక్షణ దయచేశాడు. శీషక్ చేతిలో పడకుండా వారిని విడుదల చేస్తూ వచ్చాడు. ఎంత దయాళుడు! ఆదివారాలు క్రమంగా రావడం మొదట అలవరుచుకుంటే ఆ తర్వాత సహవాసంలో మనం నిలిచి ఉంటాం. సహవాసంలో నిలిచి ఉంటే గొప్ప మేలు కలుగుతూ ఉంటుంది. మొరపెట్టుకున్న వారందరూ తమను తాము తగ్గించుకుంటారు. ఆయనతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అన్నాడు. దేవునితో సహవాసమే సమాధానం ఇస్తుంది. దేవునితో సహవాసమే మనకు మేలు కలుగజేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సర కాలం అంతా ఎంతగా ఆయనతో సహవాసం చేశావు? ఆయనే ప్రాముఖ్యమయ్యాడా లేక లోకంలో ఉన్నవన్నీ ప్రాముఖ్యమయ్యాయా? ఎన్ని ఆదివారాలు మానేశావు? ఎన్ని శుక్రవారాలు మానేశావు? ఎన్ని శనివార ప్రార్థనలు కోల్పోయావు? ఎంతగా రాత్రి ప్రార్థన నిర్లక్ష్యం చేశావు? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండకుండా నాకు సమాధానం మేలు కావాలని కోరడం ఎంత అవివేకం! రెహబాము తెలుసుకున్నాడు, తగ్గించుకున్నాడు. దేవుడు బొత్తిగా వారిని నిర్మూలన చేయక వారి మీద నుండి తన కోపాన్ని తిప్పివేసుకున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతనిని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనేను అన్నాడు. దేవుడు రెహబాముకు కనికరము చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుకో అంటే అర్థం ఏంటంటే కంఠధ్వని ఎత్తి ప్రార్థన చెయ్యి. నీకున్న భారాన్ని బట్టి బిగ్గరగా స్పష్టంగా చెయ్యి. రెండవ అనుభవం ఏంటంటే తమ్మును తాము తగ్గించుకునేటువంటి అనుభవం. ఆ అనుభవంలో నువ్వు ఉంటున్నావా? రెహబాము ఆ అనుభవానికి వచ్చాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు, గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పొందాడు, ధన్యుడయ్యాడు. అడి ప్రియులారా, మనము కూడా అలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవానికి వద్దాం.
ప్రభువైన దేవుడు మనకు చేసిన ఉపకారాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై మన జీవితకాలం అంతా కూడా ఆయనను సేవించడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకునేటువంటి వారంగా ఉండాలి, ప్రతిష్ఠించుకోవాలి, ప్రభునామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. మహారాజైన సొలొమోను మందిరం ప్రతిష్ఠించిన దినమున సర్వ సమూహము ఇశ్రాయేలీలందరూ వినున్నట్లు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనకు ప్రత్యుత్తరముగా దేవుడు ఈ వాగ్దానాన్ని సొలొమోనుకును ఇశ్రాయేలీయులకును అనుగ్రహిస్తూ వచ్చాడు. సొలొమోను చేసిన ప్రార్థనలు దేవునికి అనుకూలమయ్యాయి. అప్పుడు రాత్రి సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, సొలొమోను, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అన్న భాగంలో మనం ప్రార్థన చేయడమే కాదు, మనల్ని మనం తగ్గించుకోవడమే కాదు, మన చెడు మార్గములను కూడా మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అక్కడ చాలా రకాలైన పరిస్థితులను గురించి దేవుడు మాట్లాడాడు. 13వ వచనం చదవండి. 7:13 వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు చూడండి, 3 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆకాశము మూసివేశాడు అన్నాడు. ఆకాశం మూయడం ఏంటి? ఆకాశం తెరవడం ఏంటి? కొన్ని సందర్భాలు ఆకాశము తెరవబడి అన్న మాట రాయబడి ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ కొరకు ఆయన తన ఆకాశమును మంచి ధననిధి తెరచును అన్నాడు. నీకు సహాయము చేయుటకై ఆకాశవాహనుడై నీ యొద్దకు వచ్చును అన్నాడు. అంతేకాదు ఆకాశమందు నేను వారి ప్రార్థన వింటాను అన్నాడు. నీకు ఆకాశం మూయబడిందంటే అక్కడ నుండి నీకు సహాయము రాదు, అక్కడ నుండి నీకు మంచి ధననిధి తెరవబడదు, అక్కడ నుండి నీ ప్రార్థన ఆలకించబడదు. పాపం చేసిన వారికి ఆకాశం ఇత్తడిలా ఉంటుంది, నేల ఇనుములా ఉంటుంది, వేడి, దేవుని యొక్క కృప వారి నుంచి తొలగిపోయేదిగా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలీయులు ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించేవారిగా ఉన్నారు. నీవు నా మాట వింటే ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలతో నేను నిన్ను నింపుదను. అంటే దీవెన కూడా ఆకాశము నుంచే వస్తుంది. మరి నీకు ఈరోజు ఆకాశం మూయబడితే ఎంత ప్రమాదం. ఆకాశం ఎప్పుడూ తెరవబడి ఉండాలి మన కొరకు. దాన్ని దేవుడు మనకు మూయొద్దు. గొప్ప సహాయాన్ని మనం పొందుతాం అక్కడ నుండి. అంతేకాకుండా దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ అన్నాడు. మిడతలంటే పురుగులు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను అన్నాడు. మనం దేవునికి నమ్మకంగా సేవించకపోతే అన్ని పురుగులే మన జీవితాలలో.
బ్యాక్టీరియా చిన్నదే కావచ్చు కానీ గొప్ప నష్టాన్ని మనకు కలగజేస్తుంది. మనకు వచ్చే జ్వరం కూడా బ్యాక్టీరియాయే, చిన్న పురుగే. కరోనా కూడా చిన్న పురుగే. ఇలాగ ఎన్నో రకాలైన దేవుని సైన్యం మన మీదకి వస్తూ ఉంటుంది. మిడతలకు సెలవిచ్చి తిని అన్నాడు. అలాంటి స్థితి మనం తెచ్చుకోవద్దు. ఇంకన్నాడు, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడు. మెట్టుకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అక్కెరలు, అనారోగ్యాలు, వ్యాధి బాధలు, శ్రమ సమస్యలు మనకున్నప్పుడు ఆకాశం మూయబడినట్టుగా ఉంటే మనం మన చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే చెడు మార్గాలను విడిచిపెడతామో అప్పుడు దేవుడు మన యందు కనికరం ఉంచుతాడు. దేవుడు ఎంత దయాళుడంటే, ఆహాబు లాంటి దుర్మార్గుడు తన్ను తాను తగ్గించుకొని మొరపెట్టితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆహాబు యొక్క మొర విన్నాడు. అసలు ఆహాబు అతని వంటి వాడెవడునూ లేడని దేవుడు చెప్పాడు. కానీ ఆహాబుకు దీనత్వం కలిగినప్పుడు దేవుడు అంగీకరించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎవడును లేడు. నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆ విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రాలను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులా పడుచుండగా ఆహాబు నాకు భయపడి అతి వినయముగా ప్రవర్తించుట చూచితివా. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల నేను దాని ఉపవాస ప్రార్థనకి ఎంత శక్తి ఉంది. బహు వినయముగా కొంత సమయమైన చెడు మార్గాలను విడిచిపెట్టడానికి ఆహాబు నిర్ణయించుకున్నాడు. దేవుడు కనికరం చూపించాడు. మిక్కిలి దుర్మార్గుడైన ఆహాబు అని రాయబడింది. అటు ప్రియులరా, మన దేవుడు ఎంత కనికరం గలవాడు. మరి పెట్టుకుంటున్నామా? కంఠస్వరమెత్తి ప్రార్థిస్తున్నామా? మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మన చెడు మార్గాలను విడుస్తున్నామా? దేవుడు మన ప్రార్థన వింటాడు. మన కుటుంబాన్ని, దేశాన్ని, సంఘాన్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. గొప్ప దీవెన ఆశీర్వాదాలు మనకు కలుగజేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఈ మంచి అనుభవంలో ఉందాం. నాకు మొరపెట్టుము అన్న దేవుని వాగ్దానాన్ని చేపట్టి, ప్రభువా నాకు సహాయం చేయమని ప్రభువుని వేడుకుందాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాము.